ఒక 3-4 ప్రశ్నలకు జవాబు చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఒకటి, మనమే దేవుని ఆలయమై ఉండగా మళ్ళీ ఆలయాలు ఎందుకు? పాత నిబంధనలు కదా దేవుని మందిరంకి విలువ, ప్రాధాన్యత. కొత్త నిబంధనలో మనమే దేవుని మందిరం కదా. కొత్త నిబంధనలో మందిరం పేరు మీద లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళంతా కూడా తప్పు చేస్తున్నారు, అది వాక్యానుసారం కాదని చాలామంది దైవజనులు ఈ మధ్య గట్టిగా ఖండిస్తూ మాట్లాడుతున్నారు. నేను ఆ అయ్యగారులకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మీరు చెప్పింది కరెక్టు, అయితే అది మీకు నూతనంగా వచ్చిన ప్రత్యక్షత కాదు. అసలు ఆ ముక్క పాత నిబంధనలోనే చెప్పాడు యేసు ప్రభు. జీవము గల దేవుడు హస్తకృతము గల ఆలయములో నివసింపడనేది కొత్త నిబంధనలో మాత్రమే బయలుపడిన సత్యం కాదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాగా నువ్వు ఒక కొత్త ఫార్ములా కనుక్కున్నట్టుగా ఫీల్ అవుతున్నావు, అంతేమీ లేదు అక్కడ. సీనాయి కొండ మీదకి మోషేని పిలిచి మందిర ప్రత్యక్షతను అనుగ్రహించి తాను చూపించినట్లే చెప్పినట్లే మందిరాన్ని కట్టాక ప్రతిష్ఠించాక మహిమతో దిగి వచ్చి అట్టహాసంగా ఆలయ ప్రతిష్ఠ జరిగాక అన్ని ముక్కలకి నిప్పేసి కట్టలు కట్టేయమన్నాడు యేసు ప్రభు. పాత నిబంధనలో, ఇప్పుడు కాదు. అదేంది మందిరం అంటే ఎప్పుడు తీయకూడదు కట్టే ఊరుకా, ఇందులో ఉంటానా నేను అన్నాడు. అప్పుడే నేను మీ మధ్యలో మీలో నివసిస్తానని అప్పుడే చెప్పాడు. ఇది కొత్తగా దొరికినట్టుగా చెప్తున్నాడు కాగితం. సచ్చి సడించి ఇంతెందుకు కట్టించావు? మీరు దేవుని మందిరంగా ఎట్లా కట్టబడాలో మీకు తెలియటం కోసం నమూనంతా మీకు అర్థం అవటానికి చేశాను తప్ప అందులో ఉంటాను ఏంటని నేను ఎప్పుడు తీసుకుని పదండి అన్నాడు. హస్తకృతములకు ఆలయములో నివసింపడు, మనలోనే నివసిస్తాడనేది నూతన నిబంధన కాలములో మాత్రమే ప్రత్యక్షపరచబడినది కాదు, పాత నిబంధన కాలంలోనే బయలుపరచబడిన సత్యం. అది దాని మీద కడతా వచ్చాడు మనల్ని. కాబట్టి కొత్త నిబంధన కాలంలో మరి నూతన నిబంధన నువ్వు గింజుకుపోక్కర్లేదు, అది అప్పటి నుంచి ఉన్నదే. మరి ఇంతకెందుకు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగారని 1 కొరింథీ 3:16 చెప్పిన తర్వాత మళ్ళీ ఆలయం ఎందుకు? పాత నిబంధనలో ఒక మాట చెప్తాను. 2వ దినవృత్తాంతం 14 నా పేరు బట్టి నా జనులు అన్నాడా? 15 ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన ఈ మందిరం అన్నాడు. 14 నా జనులు, అది 15 అయితే ఎందుకని కంటిన్యూ చేస్తే తెలుస్తుంది. మరి అది స్తోత్రం చెప్పండి. ఈ జనము నా జనం ఎట్లా అన్నానో ఈ మందిరము నా మందిరం, దీనికి నా పేరు పెట్టాను. ఈ స్థలమందు చెయ్యే ప్రార్థనల మీద నాకు కనుదృష్టం ఉంటుంది, చెవి యొక్క నేను ఆలకిస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నూతన నిబంధన కాలంలో వచ్చేసరికి ఫలాని స్థలం పవిత్రం, ఫలాని స్థలం ప్రతిష్ఠితం, ఫలాని స్థలం అని ఉంటానని చెప్పలేదు, మనలోనే నివసిస్తానని మరీ ఖరారు చేశాడు. కనుక నూతన నిబంధన కాలంలో ఓ మందిరం, ఒక ఆలయం అనే ప్రస్తావన, ప్రతిష్ఠిత, ప్రత్యేకత ఉండదు అనే బోధ ఉన్నది. సరే, మీరన్న మాటే కరెక్టు. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనములో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానొద్దన్నాడు. మరి ఏం చేయమన్నాడు? ఆ దినము అనగా యేసుక్రీస్తు 2వ రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇదివరకుట్లాగా ఒకసారో వారానికి అరపూటో కాదు, ఈసారి యేసయ్య రాకడ దినము సమీపించడం మన కళ్ళకు కనపడినట్టు నెరవేరుతున్నాయి సూచనలు. కనుక ఇదివరకుటి కంటే ఎక్కువ సార్లు కూడుకోండి అన్నాడు. అవునా కాదా? ఇంకా చదివేస్తున్నారు, పేజీ దొరకలేదా? బాబా పేజీ నెంబర్ చెప్పారు కిందకి. ఇంకా అసలు ఇప్పుడు దాకా ఎతికితే ఎట్టా మా పేజీ? హెబ్రీ పత్రిక 10 దొరుకుతుందా? మీ సండే స్కూల్ టీచర్ని పట్టుకొని దెబ్బలు కొట్టాల. దేవుడికి స్తోత్రం. సమాజముగా కూడుకోవటం మానద్దన్నాడు. ఇది వరకు కంటే ఎక్కువ సార్లు కూడుకోమన్నాడు. కారణం రాకడ సమీపిస్తుంది అన్నాడు.
అంటే యేసయ్య రెండవ రాకడ సమీపించున చూడగలుగుచున్న ఈ చివరి దినములలో ఇదివరకు కంటే ఎక్కువ సార్లు మనము సమాజముగా కూడుకోవాలి కదా. ఇది కొత్త నిబంధనే కదా. ఇప్పుడు ప్రశ్న, ఎక్కడ కూడుకోవాలి? 24 గంటలు సినిమా హాల్లో సినిమాలో హీరో 3 షోలు వేసిన తర్వాత ఖాళీయే, అందులో కూడుకోవాలి. రోజు పెడతారా సంత మార్కెట్? పెట్టిన రోజున తప్ప మిగతా రోజుల్లో పెట్టుకుందామాడా? అంతేనండి సామెల్ గారు, సంత మార్కెట్లో పెట్టుకుందామా? సినిమా హాల్లో కూడా పెట్టుకుందామా? సమాజముగా కూడుకునటం మానొద్దు అన్నాడు కదా, మరి ఎక్కడ కూడుకుందాం? అసలు అక్కర్లేదు అన్నాడు కదా మరి వీడు. పోను ఒకవేళ సమాజంగా కూడుకొని అక్కర్లేదు, ఆన్లైన్ వచ్చేసింది, ఏడ కూర్చుంటాడే సోఫాలో కూర్చొని చికెన్ పడుకోడు తినుకుంటా దేవుని వాక్యాన్ని ఆమె వెళ్ళల్లు అనొచ్చు అంటాడు ఒకడు. మరి ఆడికి ఏం చెప్పాలా? హెబ్రీ పత్రిక 4:2 చూడరా. బైబిల్ లేదన్నానా? కొనుక ఇన్ని పుస్తకాలు మోతున్నావు కదరా, స్కూల్కి వెళ్తావు, ఒక్క బైబిల్ మొత్తి ఏమరిగిపోతావురా? కానీ గనుక మేము విన్నాం, పెద్ద బోధ మాకు లేదా అనుకుంటున్నాడు. ఆడుకున్న లోటు ఏంటి? ఆడి పాపిష్టోడు, దుర్మార్గుడు, చిచ్చి ఆడికి ఏ లోటు లేదు. ఆడుకున్న లోటు ఎల్లా వాక్యం ఆడు కూర్చొని విన్నాడంట, కానీ విన్న వారితో కలిసి ఉండలేదు గనుక ఆ వాక్యం వాడికి నిష్ఫలమైపోయిందంట. అంటే ఎంత కమ్మని మాటలు ఇంటికాడ కూర్చొని విన్నా, యూట్యూబ్లో మొత్తం డౌన్లోడ్ చేసి కొట్టేసిన అంటే అసలు నెట్లో పోయి అన్నీ నువ్వు లాక్కొచ్చేసి కంటదా పట్టినా, నీలాగే వాక్యం వినేవారితో కలిసి సహవాసం చేయనప్పుడు ఆ వాక్యం నీకు నిష్ఫలం అన్నాడు. ఇప్పుడు కూడుకోవాలా వద్దా? మాట్లాడతలేదు మీరు. మీరందరూ అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? వాక్యం ఇటు చెప్తుంటే సామెతలు 4 చదువుకు అటు ఇటుగా సూటిగా చూడమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ అధ్యాయం మేము ఏడ చదువుతాం అనుకుంటాం, 20 చదువుకో సరిపోద్ది. అది దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ వాక్యం చెప్తే అడు చూస్తున్నారు వాళ్ళు, మరి అందుకే చదివించిన వచ్చిన స్తోత్రం. మీకు ఏమన్నా బోధపడుతుందంటారా? నూతన నిబంధన కాలములో కూడా దేవుని మందిరాలు ఉండాలి. పాత నిబంధన కాలములో పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయిందని కాదు, అప్పుడు కూడా అక్కర్లేదు బాబు, ఇందులో నేను ఉండను, మీలోనే ఉంటాను ఆనాడే చెప్పాడు. పెద్ద కొత్త బోధను మోసుకురాలేదు ఇప్పుడు. అయితే అప్పటి వలె అక్కడ బలి అర్పణ చేయాలి, అక్కడే ప్రార్థన చేయాలి అనే ఒక పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు ఇప్పుడు ఏమీ లేవు. ఏ చోటైనా పర్వాలేదు, కానీ ఒక చోట అయితే కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలంటే వాక్యం విన్నా మనలాగే వినేవారితో కొంతమందితో కలిసి మనము సహవాసం చేయకపోతే వాక్యం నిష్ఫలమైపోద్ది. మనకు బోధించబడే ఉపదేశం మనలో క్రియ చేయాలి అంటే మనలాగే వినేవారితో కొంతమందితో కలిసి సహవాసంగా ఉండాలి. నూతన నిబంధన బోధలో, సంఘములో, సహవాసములో, ఈ పరిచర్యలో సహవాసము చాలా ప్రాముఖ్యం. సహవాసం లేకపోతే వాక్యం ఫలించదు. నెంబర్ 1. 10:24 హెబ్రీ పత్రికలో ఏం చదివాం? కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజ కూడక మానుకొనగా ఆ దినము సమీపించిన మీరు చూసిన కొలది మరి ఎక్కువగా కూడుకొనొచ్చు. అప్పుడు చెప్పాడు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పాలని. మరి ఆన్లైన్లో కూర్చుంటే నువ్వు ఎట్ట పురికొల్పుతావు? వీడి బాధ, వీడి దుఃఖం, ఈ బాధ నీకేం తెలుసు? సంఘానికి వచ్చారు ఎవరో, పక్కన కూర్చున్నప్పటి నుంచి కుమ్ములు ఏడుస్తున్నారు, నువ్వు చూస్తూ ఉండలేవు కదా. ప్రభా ఎందుకో వాళ్ళు దుఃఖపడుతున్నారు, కనికరించాయి. మీరు ఎప్పుడు బైబిల్ చదువుతారేంటారు నేను చెప్తుంటే? చదివేసావమ్మా? ఎంత శ్రద్ధ అమ్మా. దేవుని స్తోత్రం. కుమ్ములు ఏడుస్తున్నారు. అయ్యా వాళ్ళ బాధ ఏంటో, దుఃఖంలో ఉన్నారు, కనికరించయ్యా
అని ఒక మాట అన్న ప్రార్థన చేసుకుంటాం కదా మనసులో, పాప మన బాధ ఏంటో అని. కూటమి అయిపోయే కానీ ఒక్క మాట ఆదరించుకుండగలమా? అమ్మ నీ బాధ ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావురా, నేను కూడా చేశాను నీకోసం, దేవుని నీకు కన్నీరు దాటిపోడు తల్లి, ఒక్క మాట అని అనుకుని ఉంటామా? వాళ్ళ దుఃఖాన్ని చూసి నీ సావు నువ్వు సావు అని వెళ్ళిపోగలమా? అందుకోసమే సంఘానికి రావాలంట. ప్రేమ చూపుటకు మనము ప్రేమ చూపించాల్సిన వ్యక్తులు, గాయపడిన వ్యక్తులు, కష్టాల్లో ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ గాయంతో, దుఃఖంతో, శ్రమతో మందిరానికి వస్తారు. వాళ్ళకి ప్రేమ దొరకాలి. ఇంట బయట గాయమే దొరికింది, శ్రమే దొరికింది, తృణీకారమే దొరికింది. నాన్న వాళ్ళే తృణీకరించి గాయపరుస్తున్న వేళ ఇతను ఎవరో తెలియదు, కానీ తమ్ముడా ధైర్యంగా ఉన్నానా అంటే ఎంత నెమ్మది అనిపిస్తుంది. నాన్న నీకోసం ప్రార్థన చేస్తున్నావు, దేవుడు చేయి విడిచిపెట్టాడు నాన్న, ఎంత నెమ్మది అనిపిస్తుంది. ప్రేమ చూపుటకును దేవుని రాజ్యం కట్టాలి, సువార్తను ప్రకటించాలి, ఆత్మలను సంపాదించాలి, పరిశుద్ధ స్థలము కొరకైన పరిచర్య చేయాలి, పరిశుద్ధుల కొరకైన పరిచర్య చేయాలి అని సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? పురికొల్పాలి. పురికొల్పుకొనుట అనే మాటకి అక్కడ రాసిన పదం ఏం తెలుసా? రేపుట. అంటే రెచ్చగొని నీళ్ళంటే వెనకబడితే వెనక కుదురుతారు తెగ రేపయ్యాలి ఒక్కొక్కరిని పట్టుకుని. ఆన్లైన్లో ఉంటే ఈ లైన్లోకి రాడాడు. అందుకే సమాజంగా మరి ఆప్షన్ లేకపోతే గల్ఫ్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళ పంపర్ బయటికి ఛాన్స్ ఉండదు. వంటగదిలో వాళ్ళ సెల్ ఫోన్ ఇరికించుకొని తమ పనులు చేస్తా చెవిలో పెట్టుకొని వాక్యాన్ని విని కన్నీరు కారుస్తూ ఉంటారు. వాళ్ళకి పర్మిషన్స్ ఎప్పుడో కానీ ఎవరు, సంఘారాధనే లేదు, దర్శించి బలపరిచే దైవజనులు లేరు, అప్పుడప్పుడు మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే ప్రోత్సహించే తోటి విశ్వాసులు లేరు. వాళ్ళ కోసం ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుందాం. వాళ్ళకి ఆప్షన్ లేదు. ఎడారిగా నీకు ఇంకా ఇంకా ఇంకెందుకు మర్మాలు, ఇంకా తేటగా చెప్తాను. ఎడారి కాబట్టి మన్నా ఇచ్చాడు, వాగ్దాన్ని అడుగు పెట్టగానే మన్నా ఆగిపోయాను. స్తోత్రం చెప్పరే. సోర్స్ ఉందిగా వ్యవసాయం చేసుకొని తినమన్నాడు. వీళ్ళంటారు తేరగా పోగేసుకొని పొద్దున్నెళ్ళి తినడం అలవాటు అయిపోయి ఇప్పుడు మళ్ళీ వ్యవసాయమా ఏంది ప్రభువా, మన్నాను కురిపించువాడా, కార్యమును కొనసాగించము, ఇంకా మన్నాను కురిపించము, ఇంకా కురిపించను, కష్టపడి వ్యవసాయం చేసుకొని తినండి. తేరగా దొరుకుతుంటే ఇది ఒక బాగుంది స్కీము, ఉచితం అండి. అంత బేబోత్సవం తెలంగాణ చూడు ఇప్పుడు తెలుసుద్ది. మూలిగే నక్కమే తాటికేలాగా ఆర్టీసీ మొత్తం ఏడిసేస్తుంది. దేవుని స్తోత్రం. మొదలెట్టకుండా వల్ల కానీ మొదలెట్టాక ఆపడం ఎంత రిస్కో. మెల్లిగా కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి ప్రభుత్వాల బాధను బట్టి. ఈ తిక్కల పనులు మానేందంటే ఇదిగో మరి కోర్టు వద్దంటుంది. నాకైతే మనసు ఉంది కానీ అనొచ్చి ఇప్పుడు దేవుని స్తోత్రం. చిన్న ఉపాయం దొరికింది. ముగ్గురు సిస్టర్ గారులు అంటండి హైదరాబాద్లో బయలుదేరి కరీంనగర్ వెళ్ళి 10 కేజీలు ఉల్లిపాయలు తెచ్చుకున్నారంట. హైదరాబాద్లో కంటే కరీంనగర్లో ఉల్లిపాయ రేటు తక్కువ ఉందంట. బస్ ఛార్జీ కష్టం లేదుగా. గబగబా వంటలు చేసేసి భర్త గారిని డ్యూటీ పంపి పిల్లలు స్కూల్ పంపి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే లోపు వచ్చేసే ప్రయాణ ప్రకారం ఎక్కేసారు బస్సు. ఎక్కడికమ్మా? కరీంనగర్. ఎందుకని ఉంటా గాడికి ఎక్కడ ఉంది? అక్కడ దిగటం, మార్కెట్కి వెళ్ళటం, మనిషికి 3 కేజీలు ఉల్లిపాయలు తెచ్చుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు నమ్మకంగా. భర్త అంటే నీకు బుర్రపని చేస్తుందా ఉల్లిపాయల కోసం కరీంనగర్ వెళ్తాం అంటే నువ్వేం తమాయికుడు కాబట్టి సంవత్సరం ఇలా ఉంది, 10 రూపాయలు ఖర్చు లేదు, బోడి తెచ్చామన్నారు. ఫ్రీ అంటే అంత ఇష్టం కదా. తెల్లారిపాటికి ఇష్టమైనంత పాత్ర పట్టుకొని పాలెములకు వెళ్ళి మన్నాను తెచ్చుకోవడమే కదా. ఏం కష్టం ఉంది? ఓ మేరు తెచ్చుకోవడమే, ఎవడికి సరిపడాడు. కనుక వేరొక సోర్స్ వెళ్ళినప్పుడు ప్రభు అనుగ్రహించాడు. నీకు సంఘము, సహవాసము, దైవజనుడు ఇంత కష్టపడిన మందిరం ఉండగా అయినా లైవ్ ఇస్తారా? లైవ్ ఎందుకని? మేము డెడ్ కనుక పిచ్చి మాటలు మాట్లాడబాకు. కుదురుగా సంఘానికి రండి. వాక్యము మీలాగే విన్నవారితో కలిసి ఉంటేనే మీకు ఆ వాక్యం ఫలమవుతుంది. ఒకరినొకరు ప్రేమ చూపాలి, పురుకొల్పాలి, సహాయం చేసుకోవాలి. అందుకనే బైబిల్లో ప్రేమ విందు అనే కాన్సెప్ట్ను పెట్టాడు. ప్రేమ విందు అంటే ఈ మధ్య అదొకటి తయారైపోయింది. ప్రేమ విందు అంటే దానికి కూడా క్యాటరింగ్ కూడా ఫోన్ చేస్తాం, 150 భోజనాలు పంపించాయా.
అది ఎట్ట ప్రేమ విందు అయింది? ప్రేమ విందంటే విశ్వాసులు అందరూ కూడా కూడుకొని, ఎవరో బలహీనలు, ఆరోగ్యం సహకరించడం, డ్యూటీసులు సాధ్యం కానీ ఉంటారు కొద్దిమంది, వాళ్ళని వదిలిపెడదాం. అవకాశం వాళ్ళంతా కూడుకొని తలా ఒక పని చేసి, తలా ఒక వంట వండి చక్కగా, ఇప్పుడు వంటలు వేసేటప్పుడే సినిమా కబుర్లు మాట్లాడుకుంటామా? పనికి మళ్ళీ బతుకని. అప్పుడు కూడా దేవుడి మాటలకే చెప్పుకునేది. ఏదైనా పరిచయం చేస్తున్నప్పుడు సాక్ష్యాలకే చెప్పుకునేది. మొన్న ఇట్ట అయిందయ్యో దేవుడు కాపాడాడు బాబు, ఇయ్యక చెప్పుకునేది. ఇలాగ ఒకరినొకరు ప్రోత్సహించుకొని బలపడవచ్చు కదా, ప్రేమను పంచుకోవచ్చు కదా. అలా ప్రేమలో వేరు పారి ఎదుగుటకు అది కూడా ఒక మంచి పరిచర్య కార్యక్రమం. ప్రేమ విందు ఆ టయానికి రావటం, ఆమె అనగానే ఫస్ట్ ప్లేట్ పట్టుకుని తినవతల బారేసి వెళ్ళిపోవటం అలవాటు అయిపోయినటువంటి ఈ ప్లాస్టిక్ ప్రేమలు, పాపిష్టి సంఘాలు తయారైపోయినాయి. ప్రభు అందరినీ మార్చునుగాక. నీకు పెండ్లి విందే, ఇక ప్రేమ విందు వద్దా? అన్నీ అమర్చి ఉండాలరా. 10 రకాల ఐటమ్స్, 3 రకాల మోసాలు ఈడే తినేస్తాడు. అందరికన్నా లాస్ట్ వస్తాడు, ఎందుకంటే ఫస్ట్ ఆకు దొరుకుద్ది కాబట్టి. ఫస్ట్ వస్తే ముందు కూర్చొని వెళ్ళేపటికి సగం ఆకులు అయిపోతున్నాయి. వీడు అందుకే పని కట్టుకుని లేటుకు వచ్చి బయటకు కూర్చొని ఆమె అనగానే ఫస్ట్ పట్టుకుంటాడు. మా అన్నయ్య నల్గొండలో సేవ చేస్తున్నాడు, అది రూల్ పెట్టాడు, ఫస్ట్ వచ్చినోడు ఫస్ట్ ఆకు అని. చివరిలో వచ్చినోడు ఫస్ట్ ఆకు పట్టుకుంటే వాడికి సిలువేసేస్తాడు. నువ్వు ఎన్నింటికి వచ్చావు, వెళ్ళు కూర్చో, ఫస్ట్ వచ్చినోడు ఉన్నారు, వాళ్ళు తింది కానీ లే అంటాడు. ఆమె చెప్పేపాటు కుర్చీ చేసుకెళ్ళి ఆకుల దగ్గర కూర్చుంటాడు. ఎవడు పడితే నాకు ముట్టుకునేవాడు. నువ్వు ఎన్నింటికి వచ్చావు, కూర్చో, కంగారేముంది, ప్రార్థన కంగారికి, తిండి కంగారు, కూర్చో, కొంచెం ప్రార్థన చేసుకో, ముందు వచ్చిన వాళ్ళు తింటారు లేళ్ళు అంటాడు. మొహమాటమే లేదు. చిచ్చి, నాతో సహా సంఘ కాపురులందరికీ అంత నిర్మోహమాటం రావాలని కోరుకుంటున్నాను. అందరికని గట్టిగా ఆమె చెప్పాడు కానీ వాళ్ళ సంగతులను ఏమంటావు. మా ప్రేమ గల్లుడు ఏడుతారన్నా అంటాడు. మళ్ళీ బిడ్డలారా, శ్రద్ధగా నా మాటలు వింటున్నారా? ఎందుకు వెళ్ళాలి మందిరానికి? వెళ్ళకపోతే రేపబడటం, పురికల్పబడటం, బలపరచబడటం, వాక్యం ఫలించడం ఇవేం జరగవు. అందుకని ఖచ్చితంగా మందిరానికి, దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మందిరానికి వెళ్ళాలనుకో, ఎట్టెళ్ళాలి మందిరానికి? మందిరానికి కొంతమందికి ఏమో నాకు తెల్ల బట్టలు లేవండి, లేకపోతే మందిరికి వెళ్ళాలి నాకు కూడా ఇష్టమే, వైట్ డ్రెస్ కుట్టించుకోలేదని అందుకే మానేసానంటూ నీ డ్రెస్ గురించి తెచ్చి మానేస్తావా? గుడ్డి కన్నా మెల్లనయ్యం కదా. తెల్ల బట్టలు వేసుకుంటే తప్ప రావద్దని యేసుప్రభు చెప్పాడా? కానీ దైవజనులు ఎందుకు ప్రతిపాదించారు దాన్ని? బైబిల్లో ఉంది, దేవుని ఆజ్ఞలను మాత్రమే కాక మా వలన వినిన విధులను కూడా చేపట్టడని పౌలుగా చెప్పాడు. బైబిల్లో ఈ మాత్రమే కాకుండా దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా చెప్పిన కొన్ని పద్ధతులను మీరు పాటించండి అని చెప్పాడు. మీరు కాదు, మా అయ్యగారే నా ముఖం తేడాకుతున్నాడు, ఇటు సొంతంగా చెప్పాడు, బైబిల్ లేదన్నట్టుగా. చూడండి, మీరే కాదు మన అయ్యగారులే కొంచెం ఉందా? నేను అసలు ఇద్దరు లేనిది చెప్పేంత ధైర్యం చేస్తానా? మీ అనుమానం పాడుగాను. తెస్సలోనికే పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అది మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను కేవలం ఇందులో ఉన్న వచనములు మాత్రమే కాక సంఘక్షేమం కోసం, వ్యక్తుల జీవితాలను సరిచేయటం కోసం దైవజనుడు ప్రార్థన పూర్వక ఇక్కడి నుంచి మనం ఇలా చేద్దాం. ఎందుకంటే ఉదయం 9 గంటలకి సంఘారాధన అన్నాం అనుకోండి, ఎక్కడుంది బైబిల్లో రెఫరెన్స్ అంటే ఏడ చెప్పేస్తాం? కొన్ని క్రమాలు దైవజనుడు చెప్పిన చెయ్యాలా. నువ్వు నోటి మాట చెప్తే కుదరదు, రెఫరెన్సు ఆ నోటి మాట రెఫరెన్సే ఇది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు 4 సంఘారాధనలు ఉంటాయి ఆదివారం. ఫస్ట్ నుంచి 9ంటికి 10ంటికి చేసేవాళ్ళం ఒక సంఘం ఉన్నప్పుడు. పరిచర్య పెరిగింది, అందుకని ఆ సంఘాన్ని ఏం చేశానంటే 8ంటికి పెట్టేశాను. అంత దూరం 8ంటికి ఎట్టొస్తాం మానేస్తాం అంటే కుదరదు. వచ్చారు పాపం,
రెండో సంఘాన్ని 10:30 ముగించి 11కి స్టార్ట్ చేసాం వేరే చోట. అయితే అక్కడ కూడా మందిరం సరిపోవట్లేదు. దూర ప్రాంతాలందరూ సరే ఆశీర్వాద మందిరం కొంతమంది అక్కడ పెట్టాం సాయంత్రం 4:30కని. ఆ మందిరం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి లోన్లు, బ్యాంక్ లోన్లు ₹1,00,00,000 తెచ్చి బిడ్డలు ఇచ్చిన సందాలని పోగేసి నానా సావులు తెచ్చి అది తీసుకుంటే అది నిండిపోయింది. ఇప్పుడు ఇంకోటి దీని అప్పే తీరి సావలేదు. ఇప్పుడు ఇంకెడకు పోసేస్తాం. ఏం చేయక వచ్చే జనాన్ని 2 ముక్కలు చేసి మీరందరూ పొద్దున 5ంటికి రండి అన్నాను. తెల్లవారుతాను ఎదుటి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ వస్తానంటే మరి ఏం చేస్తాం లేదు, నమ్మకం వస్తున్నారు బిడ్డలు 5ంటికల్లా గుడి నిండిపోద్ది. పొద్దున్న 5:30 నుంచి 7:30 దాకా ఒక ఆరాధన పెట్టి మళ్ళీ 8 ఆరాధనకి ఇక్కడికి వచ్చి ఈ చివరికి మళ్ళీ ఇంటి నుంచి 11 అక్కడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం అక్కడికి వెళ్ళి. ఎందుకంటే బిడ్డలు కష్టపడి ఛార్జీలు పెట్టుకొని ఆటోలు కట్టించుకొని ఎక్కడి నుంచి వస్తున్నారు. నేను ఒక్కనే కష్టపడితే నా కష్టం ఏముంది, కారేగా కొంచెం నిద్ర తగ్గించుకోవటమే, చేసేది ఏముంది. అంతకన్నా పెద్ద త్యాగాలు ఏం చేసి అక్కర్లా. దూర ప్రయాణాలు చేసి వచ్చాను అనుకోండి, తిన్నగా 4:30కి ఏ మందిరంలో జరుగుతుంది ఆరాధన, ఇంటికి వెళ్ళకుండా ఆడపోయి ఆడపడుకుంటా 12కో 1 గంటకో చేరతాను. మళ్ళీ ఇక్కడ చేరితే ఇక్కడ వెళ్తా 1:30 ప్రయాణం, ఇళ్ళ గుళ్ళో పడుకొని విశ్వాసం ఎవరిని వచ్చి బెల్లగొట్టే తుల్లిపల్లి వెళ్ళిపోయి అప్పుడు వెళ్ళిపోయి స్నానం చేసి కూర్చున్నాం. దేవుని స్తోత్రం. వచ్చింది 3:00కో 2:30కో 4:30కి జనం వస్తూనే ఉండే. చిమ్మ చీకటే, చలికాలంతో సహా ఒక్క బిడ్డ మీ సభలో దేశ రక్తం ఇచ్చి జాలి వస్తుంది. చంటి పిల్లలు ఎత్తుకొని వస్తుండే 5ంటికి. అయ్యో ప్రభా, పెద్ద మందిరం ఇస్తే బాగుండేది, వీళ్ళకి తిప్పలు లేకుండా అయింది. చంటి పిల్లలు. కాకపోతే ఆ టైం నిద్ర టైం కనుక పిల్లలు పడుకుంటారు చిన్న సైలెంట్. పిల్లలు అసలు చర్చిలో ఉన్నాను సౌండే తెలియదు, అటు పడుకుంటారు. JBL బాక్సులు పెట్టి గుద్దిపారెత్తారు మా పిల్లగాళ్ళు, ప్యాడ్స్ గిడ్స్ పెట్టి. ఒక్కళ్ళు ఎక్కడో నిద్ర టైం వాళ్ళకి స్నానాలు చేయించి పాపం వాళ్ళకి మంచి బట్టలు వేసి తీసుకొస్తారు. అయినా సరే చంటి పిల్లల తల్లులు కూడా మరి అన్ని రెఫరెన్స్ చెప్పాలంటే అట్ట సేవను బట్టి, సంఘ పరిస్థితులను బట్టి, సంఘ క్షేమం కొరకు దైవజనులు కొన్ని మాటలు చెప్తారు, నాన్న ఇలా చేద్దామని. వీడికేమో పైత్యం ఎక్కువ, వాళ్ళని తిండి వీడు ఎంతో రెఫరెన్స్. దేవుని వాక్యమే కాక మా నోటి వాట వలనైనను మీకు చెప్పబడిన విధులను కింద పారంపర్యంలో రాస్తాడు. అంటే క్రమాలు, కొన్ని పద్ధతులు, ఇలా చేద్దాం నాన్న, ఇలా ఉందాం నాన్న. దైవజనుల మాటకి ఆ మాత్రం విలువ లేదా? తండ్రి కాదా, పెద్దోడు కాదా, ఒక మాట చెప్పకూడదా? ఏందా పెడసరం మాటలన్నీ, పాపిష్టి మాటలు? దైవ సేవకుని మాట ప్రకారం కూడా మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరం చెప్దాం హల్లెలూయా. ఆ మందిరానికి ఎలా రావాలంట? కీర్తనలు పాడుచు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. స్తోత్రం చెప్పండి. కబుర్లు చెప్పుకుంటా, మాట్లాడుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద కష్ట సుఖాలు చెప్పుకుంటా రాకూడదు. చర్చికి బయలుదేరిని కాని నుంచి ఒకడున్నాడు మాకు, వాడిని కొట్టి దేవుని కృపలో ఎట్టు పెట్టుకుంటాడు బండి మీద. చర్చి గుమ్మలోకి వచ్చిందా ఇదే. ప్రతిరోజు ప్రతిసారి ఇంతగా ఈడుతో వాగుతున్నటువంటి ఆ అర్భకుడు ఎవడో మరి ప్రభువా. ఎప్పుడితే ఇక వాడికి ఏ పక్షపాతం లేదు, మంచి ఆరోగ్యవంతుడు, ఎట్టే ఉంటాడు ఎప్పుడు. ఫోన్ అంత పిచ్చి, కబుర్లు చెప్పుకుంటా, మాట్లాడుకుంటా, సినిమాల గురించి, రాజకీయాల గురించి, క్రికెట్ గురించి చర్చించుకుంటా చర్చికి రాకూడదు. ఎట్రా వాళ్ళు వచ్చేటప్పుడు కీర్తనలు పాడుచు. చర్చికి వచ్చాక పాడటానికే బరువు, ఒక్కొక్క ఐకి ఒక్కొక్క అమ్మకి అందరూ పాడుతుంటే ఫోన్ చూసుకునేవాడు ఒకడు, బైబిల్ మీద వీరాభిమానులాగా తెగ చదివేస్తాడు బైబిల్ ఇంకొకడో. అంత ప్రదర్శన చేయకుండా పాడితే పాడండి, ప్రార్థన చేస్తే ప్రార్థన చేయండి. ప్రభు అందరినీ దీవించునుగాక. ఎలా రావాలమ్మా చర్చికి? కీర్తనలు పాడుచు. రెండో మాట చెప్పట్లేదు మరి, అది కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన సన్నిధికి రండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17 వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండం 16:17. చల్లారిపోతున్నాను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక పదే పదే
ఎప్పుడు 10 అన్నట్టుగా, ఆదివారం అయినా 10. ఏం కూటం పెట్టిన ఆయన ఎవరు పాడారు, భలే పాడాడు పాట. 10 లక్షలు ఖర్చు పెట్టి మహాసభలు పెడితే కూడా ఎందుకని 10 దేవుడికి అగ్గిదిపించాడంటాడు. ఉదయకాలం కూడా ఒక సహోదరు నాకు బదులుకైతే చూపించాడు. 10 నువ్వు ఏ కూటం పెట్టు, బలి పాడాడు అబ్బాయి ఎవరు కానీ. దేవునికి స్తోత్రం. అక్కడంట ఎట్లా అన్నాడు, వట్టి చేతులతో మీరు యెహోవా సన్నిధిని కనపడక యెహోవా మిమ్మును దీవించిన కొలది అర్పణలు తీసుకుని రండి. ప్రభువునికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు పొందుకున్న మేలును బట్టి కృతజ్ఞత అర్పణతో రావాలి మందిరానికి. అంతేగాని ఆదివారం కోసం 10 అంకితం చేశాము, నలిగిపోయిన వాటిని అడుగుని అని చెప్పి ఇస్త్రీ చేసి పేపర్ కింద పెట్టి ఉంచాం, వారానికి ఒక 5 పట్టుకొస్తాం. హల్లెలూయా. ఇది ఎక్కడ మంత్రం రా, అట్లా చేయొద్దు. అక్కడ రాశాడు, చదువు బిడ్డ వచ్చిన, వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున. స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన దీవెనను బట్టి. కనుక ఆదివారం అంటే 10, శుక్రవారం కొట్టుకెళ్తే 5, మహాసభలు పెడితే 50. ఈ రేట్లు ఏందిరా దరిద్రం. అట్ట కాదు, మీరు బయలుదేరే ముందు ఈ వారంలో ప్రభు మీకు ఏ మేలు చేశాడు, ప్రభు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడు, ఆ మేలుకు తగినట్లుగా నువ్వు పొందిన సంతోషం దీవెనకు తగినట్టుగా ప్రభు కృతజ్ఞతగా ఇట్లా ఇద్దాం అనుకుని ప్రార్థన చేసుకొని ఆ కృతజ్ఞత అర్పణం పట్టుకొని దేవుని మందిరానికి రావాలంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకు రావాలో చెప్పాను, ఎలా రావాలో చెప్పాను. వచ్చాక మందిరంలో ఏం చేయాలి ఏమండి, కొన్ని పరిచర్లు ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తా, 92వ కీర్తన 13. స్తోత్రం చెప్పండి. సరే వచ్చాక ఏం చేయాలి మందిరంలో చెప్పాలి, నాటబడితే. చెప్పండి, నాటబడితే వర్ధిల్లుతాము. అయితే ఒక మాట చెప్పాలనుకున్నాను, నాటబడితే కదల్చబడం. నాటబడకపోతే స్టీల్ ప్లాంట్లో సెక్టర్ 5లో కూరగాయల మార్కెట్ ఉంటుంది. నేను కొంపకాడు ఉంటే కనుక నేనే వెళ్తాను కూరగాయలకి, ఎందుకంటే మనకి మిగతా వాటి కానీ వీటి మీద అవగాహన ఎక్కువ ఉంది. వెళ్తాను, తెచ్చుకుంటాను. వెళ్తే ఒక క్రైస్తవ సహోదరుడు వేరే సంఘానికి వెళ్ళే సహోదరుడు కనపడ్డాడు. ఆశారు ప్రైజ్లాడ్ అంటే, అన్న ప్రైజ్లాడ్ అన్న ఎలా ఉన్నారు అని పలకరించుకున్నాను. నేను సహజంగా మరి మీరు ఎలా ఉన్నారన్న అంటే బాగున్నారు. పాస్టర్ గారు ఎలా ఉన్నారన్న అంటాం కదా, ఏమో మాకు తెలియదు అన్నాడు. ఇదేంటి ఇది అన్న. నేను సర్లే మనకి ఎందుకు లేని పోయే రకం కాదు కదా, నాకు అసలు కడుపులో మాట కుదురు ఉండదే కదా చెప్పని దాకా. అదేందన్నా అంటే, మేము వెళ్ళట్లేదన్నా చర్చికి. అయ్యో ఎందుకు మానేశారన్నా అన్నాను. నాకెందుకు లేని పోయే రకం కాదుగా నేను. అయ్యో అదేంటన్నా ఎందుకు మానేశారంటే, ఈ మధ్య ఆయన బాగా ఉండలేదండి. అయ్యో ఏమన్నా చెడిపోయాడా పడిపోయాడా అని. అది కాదులే, పడిపోలేదంట పాస్టర్ గారు. మరి ఏంటంటే, అన్నా ఇక నీ దగ్గర మొహమాటం ఎందుకు, మమ్మల్ని బాగా చూసుకున్నంతకాలం ఉన్నామన్న, ఈ మధ్య అసలు ప్రేమ లేదు ఏమి లేదు, బాగా చూసుకుంటా మమ్మల్ని అన్న. నేను అన్నాను, అన్న బాగా చూసుకున్నాడు ఇప్పుడు దాకా నువ్వే అన్నావు కన్నా, ఇప్పుడు నుంచి నువ్వు చూసుకోవచ్చు కన్నా బాగా అన్నా. అనుకున్నా నువ్వేదో పెట్టండి అంటాడు. నువ్వే చెప్తాను ఒక ఇంతకాలం మమ్మల్ని బాగా చూసుకున్నాడని. మరి ఏం కష్టం వచ్చిందో, ఏం సమస్య వచ్చిందో, ఎవరితో ఇబ్బంది వచ్చిందో, పాపం ఎందులో నలుగుతున్నాడో పెద్ద మనిషి. ఒక సంఘ కాపురి ఎవడైనా ఒక విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడా? నువ్వు వెళ్ళిపోయి అంత కోపం వచ్చినా సరే ఆయన కక్కలేక మెంగలేక అందులో పడి ఎడుతున్నాడంటే ఏదో తిప్పలు ఉంటుంది. మరి ఇంతకాలం బాగా చూసుకున్నాడుగా, ఇప్పుడు ప్రేమ లేనివాడు అయిపోతే కూడా ఒకవేళ అయితే కూడా ఇంతకాలం ప్రేమించినందుకన్నా నువ్వు పాపం ముసలోడు అయ్యాడు పెద్దోడు, ఇప్పుడు నువ్వు చూసుకోవచ్చు కదన్నా అన్నాడు. మీరు నమ్ముతారా దేవుని ఆత్మకార్యం? ఆ కూరగాయల కొట్లో మార్కెట్లో కాయలకు నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న రేపు సండే వెళ్ళిపోతానన్నా అన్నాడు. అతను కౌగిలించుకొని వండర్ఫుల్ అన్న, నా చర్చికి పిలిచేయచ్చుగా, ఆ దొంగ సేవ నేను చేయను.
ఎత్తుకొచ్చుకునే పని చేయను, వెళ్ళు. వెంటనే ఆ పాస్టర్ గారి ఫోన్ నెంబర్ సంపాదించేసా. నేను ఎవరికి పెద్దగా ఫోన్లు చేయనుగా, వాళ్ళ చేస్తే మాట్లాడటమే కష్టం. వాళ్ళు చేస్తే పాస్టర్ గారు అని ఆయన పాపం సత్రపడుతున్నాడు. ఎలా ఉన్నారు పాస్టర్ గారు, బాగున్నారా, పాస్టర్ ఎలా ఉంది అరకేసేపు మాట్లాడిన తర్వాత అన్న ఏదో ఉంటుంది ఎందుకు చేస్తాడని చిన్న టెన్షన్తోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఎలా ఉన్నారు మీ సంఘానికి బ్రదర్, ఎలా ఉన్నారు, బాగా వస్తున్నారా అంటే అన్నా రావట్లేదన్నా. ఏమన్నా ఏమైంది, ఏమోనన్నా అని కొంచెం దుఃఖస్వరం. ఈ వారం వస్తాడు చూడు, అదేందన్న ప్రవచనం అన్నాడు. కాదులే మనం కలిశారు మార్కెట్లో, తప్పకుండా వెళ్ళమన్నాను, వస్తాడు చూడు, వస్తే కనుక నువ్వే వెళ్ళి పలకరించు, నువ్వే ప్రైజ్లాడు చెప్పు, ఏమవుతుందిలే ఓ మెట్టు దిగ్గ ఏం కదా అని ఫోన్ చేసి పెట్టేశా. ఈ పాస్టర్ గిట్ట వస్తాడంటవా రాడంటవా, ఎందుకంటే ఆరంభం నుంచి ఉన్న విశ్వాసి ఎంతైనా ప్రాణం కొట్టుకులాడిద్దిగా. పాటలు వాళ్ళకి అప్పుకి బయట కూర్చున్నాడంట, ఏ రక్తం వచ్చి రంగాన్ని పట్టుకుని ఏడిచాడంట. ఆయన కూడా పెద్దగా ఏడిచాడంట. అయ్యగారు సారీ అయ్యగారు, ఎందుకో చిన్న చిన్న వాటికే దూరం అయిపోయాను, మనసు కష్టం అనిపించింది అని చెప్పి. అయ్యో ఏమి లేదులే అయ్యా, నేను కూడా నిన్ను పోగొట్టుకుని సుఖంగా లేను, చాలా దుఃఖపడుతున్నాను అయ్యా, అమ్మ కూడా ఏడుస్తుందయ్యా అంటే పాస్టర్ని పిలిస్తే ఆమె చేపట్టుకుని ఏడుస్తున్నాడు. ఇంత ప్రేమ కడుపులో పెట్టుకుని ఎందుకు అటు ఇటు తిరుగుతారు? మనిషిని చూడగానే దుఃఖం ఆగకుండా పొగిలి పొగిలి ఏడిచే అంత ప్రేమ ఉంది కడుపులో. నువ్వు వెళ్ళి ఇంకోసి వాటి అట్ట చెట్లు అవుతావు అసలు నువ్వు. మన కుటుంబమేగా, ఏదో ఒకసారి మనసు బాధ కలుగుద్ది. కన్న తండ్రి కొడుకు మీద కాకపోతే సచ్చినవాడా అంటాడు, కోరుకుంటాడు ఆడు సావుని. బాధ అట్టుంటుంది, ఏదో బాధలో. శరీర సంబంధమైన తండ్రుల కంటే ఆత్మీయ తండ్రులు ఎంతో మహిమ కలిగిన వారు మాటలు చెప్తాకి మరి అల్లం చెత్త కొట్టేసినా అక్కడే పడి ఉంటావు. వీళ్ళు ఒక్క మాటండి చర్చి మార్చేస్తావు. ఏంద్ర బుద్ధి, నాటబడితే కదల్చబడం, వచ్చిపోవటం కాదు. మనం కుండీల్లో మొక్కలు మా తెచ్చి స్టేజ్ మీద పెట్టి కూటమి అయిపోగానే మళ్ళీ అడిగి ఇచ్చేస్తాకి. మందిరానికి ఎందుకు రావాలి, మందిరానికి ఎలా రావాలి? వచ్చాక మందిరంలో ఏమవ్వాలంటే నాటపడాలి. అందరు చెప్పండి అన్నమాట, చెప్పండి ఏమవ్వాలి? నాటపడతాం కనుక అటు ఇటు పోయే ఛాన్స్ ఉందా? 23వ కీర్తన 6వ వచనం నీ మందిరంలో నివసించాలి. 84వ కీర్తన 5వ వచనం మందిరంలో నివసించాలి. ఇక అదే నివాసం. మనం ఎక్కడైనా నివసించి ఆయా సమయాల్లో మందిరానికి వచ్చి వెళ్ళిపోతాం, కానీ మందిరంలో నివసించాలి అని అర్థం. ఆత్మ సంబంధంగా మన చిరునామా అది. ప్రార్థన వచ్చి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ పని మీద వెళ్ళినా తిరిగి ఇంటికి వస్తాంగా. అలాగే ఆత్మ సంబంధమైన ఏ అవసరానికైనా మందిరానికి రావాలి, అటు ఇటు చెదిరిపోకూడదు. పుట్టినరోజు వస్తే ఒకడికి జైలుకి వెళ్ళి ఖైదీలకి స్వీట్లు పెట్టడం ఇష్టం. పెళ్లి రోజు వస్తే అనాథాశ్రమకి వెళ్ళి భోజనం పెట్టడం ఇష్టం. మంచి పనులే అవన్నీను, కానీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళు. నువ్వు 10 మందికి అన్నం పెట్టమని చెప్పిందే బైబిల్గా, దానికి వ్యతిరేకంగా మేమెందుకు చెప్తాం? ఏదో ఒక సందర్భం 10 మందికి ప్రేమ చూపిస్తానంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? ఆనందంగా ఖాళీ ఉంటే మేము కూడా వెనకాలపడి వస్తాం, మేము కూడా పెడతాం అన్నం, తప్పే ఉంది. నువ్వు ఎవరికి అన్నం పెట్టొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటలేదుగా. మందిరానికి వచ్చిపో, మన బేస్ ఇది కదా, నివాసం ఇది కదా. డ్యూటీకి పోయినా, ఊరికి పోయినా, పనికి పోయినా మళ్ళీ ఇంటికి చేరుతున్నాం కదా. అలాగే ఏ పని మీద వెళ్ళినా తిరిగి ఆత్మీయ అవసరం కోసం ఎక్కడికి రావాలి? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. మందిరమే కేంద్రం, ఇక్కడ నుంచే స్ప్రెడ్ అవ్వాలి ఏ పరిచర్య ఏదైనా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మందిరములో నాటబడాలి, మందిరములో నివసించాలి. 1 తిమోతి పత్రిక 3:15 జీవము గల దేవుని సంఘములో లేదా మందిరములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో వారికి జాగ్రత్తగా రాయినానా అని తిమోతి అనే మరి జూనియర్ పాస్టర్ గారికి సీనియర్ పాస్టర్ గారు అనేటువంటి అపోస్తలుడు పౌలు గారు చెప్పాడు కదా. ఇప్పుడు చెప్పండి, మందిరములో ఎలాగూ ప్రవర్తించాలి అనండి. టైం అయిపోతుంది కనుక రెఫరెన్స్ చదివించడం మీకు తెలిసిందే. లోకాసు సువార్త 18లో 10, 11, 12 వచనాల్లో పరిసయ్యుడి ప్రార్థన ఉంది, గుర్తుందా మీకు? వాడు ఏమని ప్రార్థన చేస్తాడు? పన్ని కట్టుకొని సొంకని చూపించాను, ఈడికిలాగా వీళ్ళంటోని కాదు నేను. దొంగల వలన చోరులైనను
ఇలాంటి సుంకర్లు కాదు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశంభాగం ఇస్తాను. అలాగూ ప్రవర్తించకూడదు. ఆమేనండి. మందిరములో తోటి వారిని గౌరవించాలి. ఇంకా గలతీ పత్రిక 5, తోటి వారిని ఘనపరచాలి. నీకన్నా ఖరీదైన చీర కట్టుకొస్తే, నీకన్నా ఖరీదైన సూట్ వేసుకొస్తే పుల్లేసి ఉంచొని కుర్చీ ఎత్తావా? నీకన్నా కొంచెం పేదరికం కనపడితే కూర్చో, అటు జరుగు, కూర్చో. డబ్బును బట్టి అలా చేయొచ్చా? యాకోబుకి 2వ వచనంలో అదే 2 అధ్యాయాలు రాశాడు. కొంచెం ధనవంతులు కనపడితే లేచి నిలబడి మర్యాద ఇస్తున్నారు, పేదోళ్ళను పట్టించుకోవటం నీకెందుకురా సంఘం అని భయంకరంగా క్లాసు బీకేడు అపోస్తలుడు. ఎవరు వచ్చినా కనపరచాలంట సంఘానికి. చిన్నోళ్ళు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా నీకంటే వారిని యోగ్యులుగా ఘనులుగా ఎంచుకోమని వాక్యం చెప్తుంది. ఈ సొంకర్లా కాదు, నేను సూపరు, ఇడంతా వారానికి 50 ఎత్తే గొప్ప, నేను 500 ఎత్తాను. చాలా చెడ్డ స్వభావం కదా. జనుడు ఎలా ప్రవర్తించాలి? ఐతుకు అనేవాడు ఒకడు ఉన్నాడు. 3 అంతస్తులంట, పై అంతస్తు అంట. అంత ఎత్తెక్కి అక్కడికి వెళ్ళి కిటికలు కూర్చున్నాడు. పోయేకాలం కాకపోతే ఏంది అది? అది అసలు పోనాడు పెద్ద సురుకైనవాడు, నిద్రమొహం ఉంటాడు. అంత నిద్రమొహం వాడు కిటికీలు ఎందుకురా కూర్చోవటం? అపోస్తలుడైన పౌలయ్య గారి వాక్యం చెప్తాను నిలబడి అంటాడు, ఏమని చెందాడు నాకు లాంటి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. పౌలయ్య గారి వాక్యం అంటే ఏంటండి? అసలు యుగముల పూర్వము నుండి మరుగైన మర్మాలన్నీ బోధించే గొప్ప దైవజనుడు. పరదేశులకు వెళ్ళి మనుషులు ఎవరినో పలకకొనే మాటలు స్వయంగా యేసుప్రభు చెప్తే సబ్జెక్ట్ నేర్చుకొచ్చిన మనిషి. అంత మహానుభావుడు వాక్యం చెప్తుంటే నిద్రపోతాడు అంటాడు. గుడిలో ఎంత నిర్లక్ష్యం అడిగి, కడుపులో భయం లేని రకం కదాడు. మరి మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా? ఏ మాట ద్వారా దేవుడు మాట్లాడుతాడో చాలా చురుగ్గా, అలర్ట్గా, ఆసక్తిగా ఉండద్దా? లోదియా అంట పౌలయ్య గారి వాక్యం చెప్తుంటే లక్ష్యం ఉంచిందంట, శ్రద్ధ నిలిపిందంట వాక్యాల మీద. మరి ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాలు తలపోసుకుంటూ బ్రతికిందంట. గొర్రెల కాపర్లు వెళుతూనే చూసిన వాటిని చెప్పుకుంటూ వెళ్ళారంట. ఇవన్నీ మనకు క్రమాలు కాదా? మందిరములో మన ప్రవర్తన దురుసుగా ఉండకూడదు, గర్వంగా ఉండకూడదు, ఎదుటి వారిని కించపరుస్తూ, హీనపరుస్తూ, విమర్శనాత్మకంగా ఉండకూడదు. ఎదుటి వారిని ఘనపరిచే విధంగా తగ్గింపుతో ఉండాలి. మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి ఎందని అధికారమునకు, ఎంత స్పష్టంగా ఉంది వాక్యం. నీ ప్రవర్తన టోటల్గా ఆయన అధికారం కిందకు వచ్చేయాలి. నేనే పెద్ద హైరార్కీ తీసుకున్నట్టుగా మాట్లాడకూడదు. తగ్గి ఉండాలి, నాటబడి ఉండాలి, భయభక్తి కలిగి ఉండాలి, శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. దేవుని సేవకుల ద్వారా ప్రకటించబడుతున్న వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. నిద్రాత్మతో ఉండకూడదు, విమర్శనాత్మతో ఉండకూడదు. మందిరంలో నివసిస్తున్నామన్న పేరే. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 10-11 వచనాల్లో అబ్రహాము కుమార్తె అనగా రక్షించబడిన విశ్వాసే, కానీ 18 ఏళ్ళుగా నడుము వంగిపోయి ఉంది. మందిరాన్ని విడిచిపెట్టదో, బలహీనత ఆమెను విడిచిపెట్టదు. అవడానికి అబ్రహాము కుమార్తె అంటే రక్షించబడ్డ బిడ్డే. ఒక దయ్యం బట్టి 18 ఏళ్ళుగా ఉందంట. నువ్వు విడుదల పొందకపోతే, నీ హృదయం దయ్యాల కేంద్రంగా మారిపోతే, నువ్వు మానక చర్చికి వచ్చి ఏంటి ప్రయోజనం? నీ వల్ల దేవునికేం మహిమ? 18 ఏళ్ళుగా చక్కగా నిలబడలేని పరిస్థితి. మందిరములో మనం అలాంటి వాళ్ళకు ఉండకూడదు. అపోస్తుల 14లో పౌలు గారు సేవ చేస్తున్న చోట ఒకడు బలహీన పాదములు కలిగిన వాడట. వాడు పౌలు మాటలను లక్ష్యముంచు, కానీ పౌలు వాడు స్వస్థత పొందుటకు విశ్వాసము గలవాడని నేంచి లేచినాడు అన్నాడు. దెబ్బ కాళ్ళు వచ్చేసినాయి. ఒళ్ళంతా బానుందాడి, కాలు బంద్ చేయు అంటే సమాధాన సువార్త ప్రకటించే మనస్సు లేదు, దాని అర్థం అది. మంచి క్రమంగా చర్చకు వస్తాడు, పరిచర్యలో పాలు పొందుతాడు, కానీ సువార్తని భారం లేదు.
ఆ కంపెనీలో 20 ఏళ్ళ మటు చేస్తున్నాడు, ఒక్కడికి యేసయ్య ప్రేమ చెప్పడు. ఆ లొకాలిటీలో 10 ఏళ్ళ మటు ఉన్నాడు, ఒకరికి సాక్ష్యం చెప్పడు. అసలు ఆ మనసు లేదు ఆడికి. దేవుని బిడ్డలారా, మన మందిరంలో ఎలాగో ప్రవర్తించాలో జాగ్రత్తగా ఆలోచించాలి. బెతెస్దా కోనేరులో 38 ఎనిమిది ఉన్నాడు, వాడు బాగుపడ్డా వచ్చేవాళ్ళకి అడ్డం. నువ్వు చర్చిలోనే ఉన్నా సరే, నువ్వు బాగుపడ్డావా? బుద్ధి మారిందా? బతుకు మారిందా? నీ సాక్ష్యం ఏంటి? నడుము వంగిపోయిందా? ఇంకా మంచానే చచ్చావా? ఉండి సుఖమేమిటి? వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. అందరు చెప్పారా? అదే ఒక లోకాసువార్త 2:36లో అన్నా అనే ఒక సహోదరి కదండి, 104 సంవత్సరాలు సుమారు వయసు, 84 ఏండ్లుగా మందిరం వదలకుండా ఉండి ఉపవాసాలతో అస్సలు మందిరాన్ని వదిలేది కాదంటండి. ఎప్పుడు ఉపవాసాలే. ఎప్పుడు తింటుందో నాకు ఆ వాక్యం చదివినప్పుడల్లా మోజయ్య గారు గుర్తొస్తాడు. చిన్నాగిరి పెళ్ళి అసలు ఎప్పుడు తింటాడో పెద్ద మంది 10 ఏళ్ళ మటు వస్తున్నాను నా ఊరు, నేను ఎప్పుడు చూసిన ఉపవాసమే అంటాడు. ఆ తరంలో అన్న, ఈ తరంలో మోజయ్య గారు. ఇంకెవరు నేను చూసినంత లెక్కలు ఎవడైతే తెలియదు. ఇన్ని సంవత్సరాలు ఎవడండి ఉపవాసం ఉండేవాడు? అసలు మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను, మెంటలు వచ్చేద్దు నాకు. ఎక్కడికి వెళ్ళి చెప్తాను ఆయన గురించి నేను. ఇంతకీ ఆమెకి ఏం కష్టం వచ్చిందంట? చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన, ప్రభావ విధురాలను అయిపోయిన, జీవితాన్ని సుఖం లేకుండా చేసావు, ఎందుకంటే చేసావని ఎడుతుందా? ఇశ్రాయేలు విమోచన కొరకు ప్రార్థన చేస్తుందంట. ప్రజలు రక్షించబడాలి, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ప్రభా నువ్వు కృప చేయమని. 84 సంవత్సరాలుగా ఓపికున్నంతసేపు ఉపవాసమే, జాగరణమే, ప్రార్థనే. మందిరంలో నివసిస్తున్నావు, నడుము వంగిపోయా? మందిరంలో నివసిస్తున్నావు బలహీన పాదాలతోనా? మందిరంలో నివసిస్తున్నావు నిద్రపోతున్నా? ప్రార్థనలతో, జాగరణలతో ఆత్మల కోసం కన్నీరు కారుస్తున్నా? అన్న కనబడుతుంది, సేవ వెలగాలని అన్న ఏడుస్తోంది. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక మందిరంలో మనము నివసించాలి అనే మాట నేర్చుకున్నాం. ఎలా నివసించాలో కూడా దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వచ్చిపోయే జనాభాగా ఉండొద్దు. ఈ క్రమాలతో ఉందాం. 122 కీర్తన మనం చదువుకున్నాం, మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఆమేన్. ఇది దేవుని ఇల్లు, ఇది మన తండ్రి ఇల్లు, ఇది మనదే. దీన్ని మనం ప్రేమించాలి, దీన్ని మనం కాపాడుకోవాలి, దీనిలో నాటబడాలి, దీనిలో ప్రార్థన చేయాలి, దీనిలో పరిచయం చేయాలి, దీని వద్దకు అనేకులు నడిపించాలి. ఆ కృప గోపవారి గుడెము సంఘమున బిడ్డలందరికీ పాలు పొందిన మనకి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేద్దామా?